వెల్కమ్ టు అనుజానాగండి. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్కి ఏమేమి చేసుకుందామో చూద్దామండి. చూడండి, నేను ఇప్పుడు బియ్యము ఓ పిడికెడంత వేసాను నీళ్ళల్లోకి. దీంతోపాటు మినప్పప్పు కూడా వేస్తా అండి. మినప్పప్పు వేసి అంటే ఇవి నానబెట్టుకుంటాను. ఓ పావు అంత అంటే పావు కిలో అంత మినప్పప్పు వేసాను. బాగా 5-6 సార్లు కడుక్కోవాలండి. దీన్ని క్లీన్గా కడుక్కున్నాక నీళ్లు వేసి మనము నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా క్లీన్గా బాగా కడిగేసుకుని ఇవి నీళ్లు మనకు ట్రాన్స్పరెంట్గా కనబడేంత వరకు వేసుకుని నానబెట్టి మూత పెడదాము. ఈ మినప్పప్పు నానేంతలో మనము పచ్చడి చేసుకుందామండి. చూడండి, కొద్దిగా ఒక అర్ధ ఇంచంత అల్లం తీసుకున్నాను, పప్పులు వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా ఇలా తుంచి వేస్తా అండి. పెద్దగా ఉన్నాయి పచ్చిమిర్చిలు, అందుకని తుంచి వేసుకుంటే బాగా మెదుగుతుంది. ఇది హోటల్ స్టైల్ ఉంటుందండి పచ్చడి. చూడండి, కొత్తిమీర వేసాను, పుదీనా కూడా వేసేస్తాను. ముందే కొత్తిమీర పుదీనా కడిగి ఉంచుకున్నాను నేను. ఇవి రెండు వేసాక కొద్దిగా ఓ చిన్న కప్ అంతా కొబ్బరి కూడా వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసాక మూత ఉంచేసి మనము ఫస్ట్ నీళ్లు లేకుండానే మనము రుబ్బుకుందాము, తర్వాత నీళ్లు వేసి రుబ్బుకుందామండి. చూడండి, ఇప్పుడు కచ్చా పచ్చగా అయింది కదా, దీంట్లోకి నీళ్లు వేసి బాగా రుబ్బుకుందాము. చాలా రుచికరమైన పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేస్తాను, వేరే దాంట్లోకి వేసి పెట్టేస్తాను. జార కడిగిన నీళ్ళు కూడా ఇందులోకి వేసాను. పెసరపప్పు బియ్యము రెండింటిని నేను కుక్కర్లో పెట్టి ఉడికించేసానండి. చూడండి, ఈ పెసరపప్పుని ఇప్పుడు నేను పాత్రలోకి వేసి స్టవ్ పైన ఉంచాను. అది ఉడుకుతూ ఉండగానే ఇలా దాంతోపాటే బియ్యం కూడా ఉంచింటి కదండి సపరేట్గా, ఆ అన్నం తీసి అందులోకి వేసేస్తున్నాను. వేసి రెండింటిని నేను కలుపుకుందాము. దీన్ని బాగా కలిపి ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి, నేను జీలకర్ర మిరియాలు 2-3 స్పూన్లను తీసుకున్నాను. దీన్ని దంచుకుంటున్నాను. మీరు కాబట్టి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఈ పొడి ఎక్కువ నున్న కానక్కర్లేదండి, ఇలా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. దీన్ని పోపులో వేసుకోవడానికని దంచి ఉంచుకున్నాను నేను. ఉప్పు వేసి కలుపుతున్నానండి. మీరు కన్సిస్టెన్సీ ఎక్కువ నీళ్ళు కావాలన్నా చేసుకోవచ్చు. ఇది చూడండి, నేను ఇంట్లో కాచింది నెయ్యి అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను పోపుకు వేస్తానండి. చిన్న బాణలు ఉంచినాను, అందులోకి నెయ్యి వేసేస్తున్నాను. ఇంకోటి, పొంగల్కి మనం నెయ్యి వేసే కొద్దీ కమ్మగా ఉంటుందండి. 1/4 గరిటెతో నేను తీసుకున్నాను నెయ్యి. ఇప్పుడు దీనికి నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి నేను మొత్తమావిడి పప్పు తర్వాత ద్రాక్ష కూడా వేసేసాను. కొద్దిగా పసుపు వేస్తున్నా అండి, ఇది ఆప్షన్ అండి. తర్వాత జీలకర్ర మిరియాల పొడి కూడా వేసాను. దీన్ని కాస్త అలా కలిగి పెట్టుకుని మనము అల్లముది తురుము వేసుకోవాలండి. మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదో ఇలా తురిమి కూడా వేసుకోవచ్చు. తురిమి వేసుకుంటే చాలా బాగా కలిసిపోతుంది, ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇదంతా అయినాక మనము పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఇవన్నీ కూడా మనము మంట తక్కువ పెట్టుకుని చేసుకున్నామంటే మాడకుండా ఉంటుందండి. చూసుకుని హైలో కాకుండా మీడియం ఫ్లేము ఇవి చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ గోళిపోయినాయి, అందుకే ద్రాక్ష అంతా కూడా పైకి వచ్చేసింది కదండి. ఈ పోపు అంతా వేగుతూ ఉంటేనే చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ ఉడికిన పప్పు బియ్యంలోకి వేసేసి కలిగి పెట్టేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పొంగళ్ళు, చాలా రుచికరంగా ఉంటుందండి. దేవాలయాల్లో అంతా ఇస్తారు కదా, అలా ఉంటుంది. మనం నెయ్యి ఎంత వేసినామంటే అంత బాగుంటుందండి రుచి. ఇలా చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, చూడడానికి కూడా మీకు అప్పుడే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, గమ్మని వాసన కూడా వస్తూ ఉందండి. చూస్తేనే తినబుద్ధి అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మీరు లేట్గా తింటామంటే ఇంకొంచెం నీళ్ళకు కూడా చేసుకోవచ్చండి, కానీ వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పచ్చడి పొంగళ్ళు రెండును అయిపోయాయండి. పచ్చడికి నేను పోపు వేస్తాను. పచ్చడి పోపుకు నూనె వేసి కాగగానే ఇవి వేసాను చూడండి. ఇవన్నీ గింజలన్నీ కూడాను, పోపు గింజలన్నీను అంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసాను. ఈ దోరగా వేగిన పోపు పచ్చడిలోకి వేసేసి కలిపేద్దాము. ఇప్పుడు మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది.
పొంగలు పచ్చడి రెండు రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మెదువడ చేసుకుందామంటే మినప గారెలు చేసుకుందాము. మిక్సీ జార్లోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా, తర్వాత ఇవండి అల్లం ముక్కలు కూడాను ఇందులోకి వేసేసుకుందాం. ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక చుండి ఇలా బరకగా మిక్సీ పట్టుకుని అందులోకి తర్వాత కొద్దిగా మిరియాలండి. మీరు మిరియాలు డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు, లేకపోతే దాన్ని కూడా పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జార్లోకి మనము మినప్పప్పు, తర్వాత బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా రుబ్బుకుందాము. ఈ జార్లోకి ఉప్పు కూడా వేసి రుబ్బుకున్నామంటే మనము దీనికి నీళ్లు వేసే పని ఉండదండి. బాగా నున్నగా మెదిగిపోతుంది. చూడండి, ఇలా ఇప్పుడు మెదిగిపోయింది. దీన్ని నీళ్ళలోకి వేసి చూస్తే తేలాలండి బాగా ఆ పిండి. అప్పుడేమవుతుందంటే మనకు కరెక్ట్గా ఉంది అని అర్థం అండి. చూడండి, పైన ఎలా తేలుతూ ఉంది కదా. ఇలా చేసుకున్నామంటే వడలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు గారెల పిండి రెడీ అయ్యే లోపల మనము ఇటువైపు నూనె ఉంచుకుందామండి. స్టవ్ పైన బాణట్లోకి నూనె వేసినాను. నూనె కాగుతూ ఉండగానే మనం ఇలా ఈ పిండి అంతా కూడా రెడీ చేసేసుకుందాము. ఈ పిండిలోకి నేను సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు వేసానండి. ఇది తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది. మరి మనం మసాలాను కూడా వేసుకున్నాం కదా ఇందాక, అదంతా కూడా ఇందులోకి వేసి కలిపేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలండి చేత్తో. మనం బీట్ చేసుకుంటూ బాగా కలిపినామంటే అది పొంగినట్టు అవుతుందండి. అప్పుడు మనకు గారెలు చాలా బాగా వస్తాయి. ఇలా బాగా మనము చేత్తో కలుపుకోవాలి. ఇలా చేత్తో మనము బాగా బీట్ చేసి కలుపుకున్నామంటే గారెలు చాలా బాగా వస్తుందండి. ఎక్కువ నీళ్ళగా కూడా చేసుకోకూడదు పిండి. ఈ గారెలను మనం ఇప్పుడు కాగిన నూనెలోకి వదులుకుందామండి. దీన్ని చిల్లు పెట్టి కూడా వేయచ్చు, చిల్లలు లేకుండా కూడా వేసేయచ్చండి. ఇలా వేస్తున్నాను నేను. మామూలు రోజుల్లో మినపగారెలు చేస్తే చిల్లులు పెట్టమండి మా ఇంట్లో, అందుకని నేను చిల్లులు పెట్టడం లేదు. మామూలు ముద్దగా అలాగే వేసేస్తున్నాను. మీరు కాబడితే మామూలు మసాలా వడల్లాగా చేత్తో తట్టి దానికి చిల్లులు పెట్టి కూడా మీరు వేసుకోవచ్చు. మనం షేప్ ఎలా కావాలనో అలా వేసుకోవచ్చండి. కాకపోతే ప్రొసీజర్ మాత్రము చేసేది ఇలాగే చేసుకోవాలి. చూడండి, మీరందరూ కూడా చేసి చూసి సండే స్పెషల్ ఎస్పెషల్లీ పొంగలు, పచ్చడి, తర్వాత మినపగారెలండి చాలా టేస్టీగానే ఉంటాయి. పిల్లలందరికీ కూడా ఇంట్లో ఏ హోటల్లోనో తిన్నట్టు రుచికరంగా ఉంటుంది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని నొక్కారంటే మీరు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు వస్తాయండి. చూడండి, ఎంత బాగా కనపడుతున్నాయి కదా గారెలు. మీ లైక్లు, కామెంట్లు నాకు చాలా విలువైనవండి. దయచేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.